అండి ఇక్కడ నాంపల్లి క్యాంపస్లో అసలు ఏమీ లేదు అనుకోవడం చాలా పెద్ద భ్రమ. ఎందుకంటే చాలా ముఖ్యమైన కోర్సులు, చాలా అవసరమైన కోర్సులన్నీ కూడా ఇక్కడ నాంపల్లి క్యాంపస్లో ఉన్నాయి. ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మెయిన్గా ఈ సెంటర్లో ఉంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏంటంటే కాపాడుకోవచ్చు మేము. ఎందుకంటే ఇక్కడ చాలామంది విద్యార్థులు ఏదైతే ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఏదైతే ఉందో టెక్నాలజీ వాడుకొని మొత్తం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంతా ఆన్లైనే ఉంది. ఆన్లైన్లో వాళ్ళంతా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ విద్యార్థులకు ఎక్కడైతే డౌట్లు వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ అడ్మిషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరమే దాదాపుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో 1680 మంది స్టూడెంట్స్ జాయిన్ అయి ఉన్నారు. May 15th లాస్ట్ అడ్మిషన్స్ అయి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇక్కడే కాంటాక్ట్ క్లాసెస్ అవుతాయి. తర్వాత వాళ్ళు ఇక్కడికే వచ్చి మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటారు, పైన ఎగ్జామ్స్ రాస్తారు. ఆ తర్వాత జ్యోతిష్య శాఖ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపుగా 200 మంది విద్యార్థులు ఉన్నారు. బీ డిజైన్లో దాదాపు 300 మంది విద్యార్థులు ఉన్నారు. యోగాలో దాదాపు 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 2000-3000 మంది విద్యార్థులు ఈ క్యాంపస్లో ఉన్నారు. ఇక్కడ ఈ క్యాంపస్ ఉండడం అనేది కళలకి పైగా భాషకి సంబంధించిన విశ్వవిద్యాలయం ఇది. ఇక్కడ ఫంక్షన్లకైనా దానికైనా మెయిన్ చేసుకోవాల్సిన మా విద్యార్థులు, ఇప్పుడు నేను థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్కి చెందిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని, మా పిల్లలు ఏదైనా ప్రాక్టికల్స్ చేయాలన్నా నాటకాలు వేయాలన్నా మాకు ఇక్కడ ఆడిటోరియం ఉంది. మాకే ఇక్కడ ప్లేస్ సరిపోవటం లేదు. అంటే ఒక శాఖకి అలాట్ చేసినా మాకు ఇంకా కావాలని వాళ్ళు అడగటము, ఎలాగో వాళ్ళకి అడ్జస్ట్ చేసి ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. మాకే సరిపోని స్థితిలో మేము ఉన్నాము ఈ క్యాంపస్లో. అలాంటప్పుడు మరి వేరే వాళ్ళకి ఈ క్యాంపస్ని ఇచ్చి ఇక్కడ ఏమీ నడవట్లేదు అంటే నిజంగా అది అబద్ధం తప్ప అంతకుమించి ఏమీ లేదు. ఖచ్చితంగా ఈ క్యాంపస్ డిస్టెన్స్ ద్వారా దాదాపుగా మాకు 60-70 లక్షలు ఇన్కమ్ కూడా వస్తుంది. అదంతా కూడా మేము కోల్పోవాల్సిన పరిస్థితికి వస్తాం ఈ క్యాంపస్ లేకపోతే. ఖచ్చితంగా ఈ క్యాంపస్ తెలుగు విశ్వవిద్యాలయానికే కావాలి. ఇది మా అందరిది కూడా ఇది మనవి అని చెప్పుకోవచ్చు. దీనికి సరిపడా విద్యార్థులు ఉన్నారు. దీనికి కావాల్సినంత ఇక్కడ కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నాను.